కుమార్తె పెళ్లి కోసం పైసా కూడబెట్టి దాచుకున్నవారు కొందరు, బిడ్డల చదువుల కోసం పొదుపు చేసిన వారు మరికొందరు, ఇల్లు కట్టుకుందామని స్థలం కొనుక్కుందామని కష్టపడి డబ్బులు పోగు చేసి కట్టినవారు ఇంకొందరు, జీవిత చరమాంకంలో అవసరానికి పనికొస్తాయని నమ్మి దాచిపెట్టుకున్నవారు మరికొందరు. ఇలా వేలాది మంది నుంచి చిట్టీల పేరిట డబ్బులు వసూలు చేసిన చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఖాతాదారుల నమ్మకంపై దెబ్బ కొట్టింది. ఇంతకీ ఆ చిట్ ఫండ్ కంపెనీ ఏది? దాని యజమానిని పోలీసులు అరెస్టు చేశారా లేదా? అతడు ఓ ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీలో చాలా కాలం అకౌంటెంట్గా పనిచేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో పనిచేసే సిబ్బంది, ఏజెంట్లు, ఖాతాదారులతో పరిచయాలు పెంచుకున్నాడు. చిట్టీల్లో వచ్చే లాభాలపై మంచి అవగాహన ఉన్న ఆ వ్యక్తి తానే సొంతంగా ఓ కంపెనీ పెడితే ఎలా ఉంటుందని భావించాడు. సొంతంగా వ్యాపారం చేద్దామనుకోవడం, జీవితంలో ఎదగాలనుకోవడం వరకు బాగానే ఉంది. మరి వ్యాపారం సజావుగా సాగిందా? చెమటోడ్చి కష్టపడి సంపాదించి డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లింపులు చేశాడా లేదా? దాదాపు 50,000 మంది ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? అక్షర చిట్ ఫండ్ పేరు చెబితేనే ఖాతాదారుల కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 1,000 కోట్లకు మోసం చేసి బోర్డు తిప్పేసిన కంపెనీ యజమాని పేరాల శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి 6 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న అతన్ని వలపన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉండగా వివిధ స్టేషన్లలో వందలాది కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఒక అక్యూజ్డ్ పేరాల శ్రీనివాసరావుకి గోవా నుంచి పట్టుకోవడం జరిగింది. ఇతను A1 ఉన్నారు అక్షర చిట్ ఫండ్ కేసెస్లో. దాదాపు 96 కేసెస్ మన మొత్తం తెలంగాణ స్టేట్లో అయినాయి. దానిలో 12 కేసెస్ మన ఆదిలాబాద్ జిల్లాలో అయినాయి. విక్టిమ్స్ మనం చూస్తే దాదాపు 150 to 200 మన ఆదిలాబాద్ జిల్లాలో ఉండొచ్చు. దాదాపు 2 to 2.5 crores ఫ్రాడ్ జస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో జరిగినాయి. ఇతను 2009లో అక్షర చిట్ ఫండ్ డెవలప్ చేసిన తర్వాత కొంచెం ఫండ్ డైవర్జన్ వల్ల లేకపోతే వేరే ఇష్యూస్ వల్ల మళ్ళీ రిటర్న్ డబ్బు ఇతనికి వీలు కాలేదు. దాంతో చాలామంది బాధితులు తయారయ్యారు. ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ ఇతనిది అటాచ్ అయినాయి. ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ కూడా మన దగ్గర 12 కేసెస్ ఉన్నాయి. దానిలో కూడా మిగిలిన ప్రాపర్టీస్ మనం అటాచ్ చేస్తాము, కోర్టుకి పంపిస్తాము. ఫర్ ప్రాపర్ ప్రొసీజర్ ఆక్షన్ అండ్ ఆల్ అది కోర్టుకి మనం రాస్తాము. అంటే అక్షర చిట్ ఫండ్స్ పైన వాళ్ళు డబ్బు రిటర్న్ ఇవ్వట్లేదు. సో తెలంగాణ పబ్లిక్ డిపాజిటర్స్ యాక్ట్ బట్టి మనం సెక్షన్ 5 బట్టి కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత మొత్తం ఐడెంటిఫై చేస్తే మొత్తం స్టేట్లో కేసెస్ అయినాయి. ఆ CID కూడా దీనికి మానిటర్ చేస్తుంది. అండ్ మనం అక్యూజ్ దొరికారు, పట్టుకున్నాము. అండ్ ఇప్పుడు కన్ఫెషన్ రాసి జైలుకి పంపడం జరిగింది. ఆల్రెడీ తన వైఫ్కి వరంగల్ పోలీస్ రీసెంట్గా పట్టుకున్నారు. ఐ థింక్ 10-15 days బ్యాక్. హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన పేరాల శ్రీనివాసరావు ఓ ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేశాడు. మార్కెట్లో పరిచయాలతో సొంతంగా వ్యాపారం ప్రారంభించి అక్షర చిట్ ఫండ్ సంస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల నుంచి డిపాజిట్ల పేరిట 100 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 50కు పైగా బ్రాంచ్లతో 50,000 మంది ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేసి గడువు తీరినా చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు రోడ్డెక్కారు. కోట్లాది రూపాయలు బకాయి పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాసరావుపై కేసులు నమోదయ్యాయి. ఖాతాదారులకు చిక్కకుండా 6 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో శ్రీనివాసరావు భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. వీటిల్లో ఇప్పటికే చాలా వరకు ఆస్తులు కోర్టు అటాచ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధిక వడ్డీకి ఆశపడి విశ్వసనీయత లేని ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లోనే పెట్టుబడి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.